हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा। मेरे प्यारे देशवासियों, सुरक्षित भारत बनाना हम सबका दायित्व है। ప్రధాని నరేంద్ర మోడీ 2026 స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో ఉపయోగించిన పదం దిమాగి నక్సల్స్ అనగా ఆలోచన పరంగా లేదా సిద్ధాంతపరంగా నక్సల్స్ అని అర్థం. సాయుధ పోరాటాలు తగ్గినప్పటికీ సమాజాన్ని విభజించే, యువతను తప్పుదోవ పట్టించే నక్సల్స్ భావజాలం మేధావుల రూపంలో ఇంకా కొనసాగుతుందని మోడీ తెలిపారు. వివరంగా చెప్పాలంటే ఆలోచనలు లేదా మేధస్సు ద్వారా నక్సలిజం భావాలను ప్రచారం చేసేవారు దిమాగ్ అంటే హిందీలో మెదడు, మనస్సు అని అర్థం. దీనిపై ప్రధాని హెచ్చరిక ఏమిటంటే సాయుధ నక్సలిజం తగ్గిపోయినా ఈ తరహా భావజాలంతో ఉన్నవారిని గుర్తించి సమాజంలో ఒంటరిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యువత ఈ తరహా ప్రమాదకరమైన ఆలోచనలకు ప్రభావితం కాకుండా దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కంటెంట్ నచ్చితే మంచి వార్తలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.